ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ బడ్జెట్ సెషన్లోని బీసీ కులగణనపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ. బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, అలాగే ఎస్టీ వెల్ఫేర్, 3 డిపార్ట్మెంట్ వెల్ఫేర్ గురించి మీటింగ్ ఎజెండాలో పెట్టడం జరిగింది. 3 డిపార్ట్మెంట్ కూడా పవర్ ప్రెజెంటేషన్ కు సిద్ధమై వచ్చిన తర్వాత కానీ వెరీ లెంతీగా 2 అవర్స్ దాదాపు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు రివ్యూకు సరిపోయినందుకు దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి మైనారిటీ అండ్ ట్రైబల్ డిపార్ట్మెంట్ కు వచ్చే సోమవారం నాడు, ఎందుకంటే టైం ఒక డిపార్ట్మెంట్ కి ఎక్కువ సమయం అయినందుకు ఆ రివ్యూ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో దాదాపు 300 వరకు సుమారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నా కానీ పర్మనెంట్ బిల్డింగ్ మాత్రం ఓన్లీ 18% ఉన్నాయి. స్కూల్స్ బిల్డింగ్స్ లో ఫెసిలిటీస్ ఏం ఎక్కువ లేవు. కిరాయి బిల్డింగ్లు ఉన్నాయి, గ్రౌండ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలాంటి సమయంలో విద్యార్థులకు మనం క్వాలిటీ విద్యతో సహా ఫిజికల్లీ గ్రౌండ్ ఇవన్నీ లేవు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి 4 డిపార్ట్మెంట్ కలిసి చెప్పుడు ఏం చేసినారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకు మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గా 20 ఎకరాల మీద, అంటే ప్రస్తుతము 4 ఎకరాల మీదనే గవర్నమెంట్ జీవో ప్రకారంగా 4 ఎకరాలు అయితే సరిపోతుంది మన రెసిడెన్షియల్ స్కూల్. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 20 ఎకరాలది ఆల్రెడీ ఉండే. గురుకుల పాఠశాలలు నాగార్జున సాగర్ గాని, పోచంపాడులో గాని, శ్రీరామ్ సాగర్, మన నిజాం సాగర్ లో గాని, ఇక్కడ ఉన్న చోట అన్ని 15 నుంచి 20 ఎకరాల మీద ఉండే. ఇప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తుండే, నేను కానీ మన రామకృష్ణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, వెంకటేశం కానీ అంతా మేము నాగార్జున సాగర్లోనే చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయినాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం 4 ఎకరాలు చేసినారు. మన సీఎం గారు ఏమంటారంటే 4 ఎకరాలు సరిపోదు, 20 ఎకరాలది మీద రెసిడెన్షియల్ స్కూల్స్ 4 ఒకటేసారి కట్టండి. ప్లే గ్రౌండ్ ఒకటే ఉండాలా. ప్లే గ్రౌండ్ వెరీ క్వాలిటీగా ఎస్సీ వాళ్ళు విద్యార్థులు వచ్చి ఆడుకోవాలా. బీసీ, ఎస్సీ, ఎస్టీ 4 విద్యార్థులు ఆటలు, పోటీలు అన్ని ఒకటే. ఎవరు సిలబస్ వాళ్ళు కొంచెం డిస్టెన్స్ గా 4 బిల్డింగ్ కట్టాలా, మధ్యలో గ్రౌండ్ ఉండాలా. ఈ ఆలోచన